మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యెహోషువ దేవుని దృష్టిలో ఎంపికైన వాడుగా, ఎన్నికైన వాడుగా, పరిశుద్ధుడిగా నిలబడి ఉన్నప్పుడు యెహోవా దూతకు ఆజ్ఞాపించిన దానిని బట్టి యెహోవా దూత యెహోషువను అలంకరించడానికి ప్రశస్త వస్త్రమును తీసుకుని వచ్చినప్పుడు అపవాది అయినటువంటి సాతాను ఆ సన్నివేశాన్ని చూచి, ఇదిగో ఇతడు మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు, ఇతడు యోగ్యుడు కాదు, ఇతడు శుద్ధుడు కాదు, పవిత్రుడు కాదు అని నిందలు వేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దూత సాతానుతో యుద్ధము చేయక ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియచేశాడు. అదేవనగా, నిజమే సాతాను, ఇతడు మలిన వస్త్రములు ధరించుకున్న వాడుగా ఉన్నప్పటికీ నీ దృష్టికి ఇతడు మలిన వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడు గాని దేవుని దృష్టిలో ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కురువి వలె ఉన్నాడు అని సాతానుకి సమాధానం ఇచ్చాడు దూత. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే సాతాను యెహోషువ మీద నిందలు వేస్తూ ఉన్నాడు. అయితే యెహోషువను గూర్చి తెలియపరచబడినటువంటి మాట ఏదనగా, అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కురువి వలె ఉన్నాడు. మనం ఇంగ్లీష్ లో విషయాన్ని చూస్తాం, దిస్ ఈజ్ ఎ బ్రాండ్ ప్లక్డ్ అవుట్ ఆఫ్ ది ఫైర్. సులువుగా ఫైర్ బ్రాండ్. ఈ పదాన్ని యెహోషువ కోసం వాడబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అగ్నిలో నుండి తీయబడినటువంటి కురువి అనగా అతడు ఏ విధంగా అగ్నిలో నుండి తీయబడినటువంటి కురువిగా ఉన్నాడు అని చూసినట్లయితే, ఈ లోకంలో అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలు, అపవాది మనల్ని కాల్చివేయడానికి ప్రయత్నం చేసేటువంటి లోకపు ఉచ్చులు, ఆకర్షణీయమైనటువంటి సాతాను తంత్రాలు, ఇవన్నీ అగ్ని వలె మనలను కాల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటన్నిటినీ ఛేదించుకుంటూ ఆ అగ్నిని సైతం కాల్చేసేటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని మనం పొందుకున్న వారంగా ఉన్నట్లయితే ఇదే నిజమైనటువంటి అగ్ని నుండి తీయబడినటువంటి కురువి, ఫైర్ బ్రాండ్. ఒక ప్రత్యేకమైనటువంటి నినాదము, క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క ఆత్మచేత రగిలించబడేటువంటి అనుభవం. ఈ లోకం మనల్ని కాల్చివేయడానికి అగ్ని వలె వస్తే ఆ అగ్నిని సైతం కాల్చివేసేటువంటి పరిశుద్ధ అగ్నిని మనం కలిగిన వారంగా ఉన్నప్పుడే మనం అగ్నిలో నుండి తీయబడినటువంటి కురువి వలె ఉంటాం. ఈ లోకపు పాపాలు, అపవాది తంత్రాలు మనల్ని ముంచివేయడానికి, పడవేయడానికి, గుంటను తవ్వి ఆ ఉచ్చులో పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని ముందే గమనించి ఆ పాపాల్లో పడిపోక, ఆ రొచ్చులో మరలా మనం దిగక, ఆ లోకపు ఇచ్చల్లో మనం చిక్కుకొనక, బంధకాల్లో మనం పట్టుబడక, మనం పరిశుద్ధమైన జీవితంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో, యథార్థమైనటువంటి రాజమార్గంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే ఇదియే అగ్ని నుండి తీయబడినటువంటి కురువి యొక్క లక్షణం. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సాతాను అననీయ, అజర్యా, మీషాయేలును అగ్నిలో వేసి కాల్చివేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా వారు అగ్నిలో కాల్చబడలేక, ఏ విధంగా వారు మంచి ఆరోగ్యంతో, క్షేమంగా, నెమ్మదిగా, సమాధానంగా అగ్ని నుండి బయటకు వచ్చారో అట్టి విధంగా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఈ లోకపు పాపాలు మనల్ని ఏమీ చేయలేక, ఈ లోకపు ఉచ్చులు మనల్ని ఏమీ బంధించలేక, ఈ లోకపు విచారాలు, చింతలు, దుఃఖాలు, అసమాధాన క్రియలు, నిందలు, అవమానాలు, తృణీకారాలు ఇవేవి మనల్ని కదిలించలేక వాటిని సైతం అధిరోహించి మనం నెమ్మదిగా, సమాధానంగా క్రీస్తు యొక్క సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించినట్లుగా చేయగలిగేటువంటి స్థితియే మనం అగ్ని నుండి తీయబడినటువంటి కురువి వలె ఉండుట. కనుక మనం అగ్నిలో కాల్చబడేటువంటి స్థితిలో నుండి ఆ అగ్నిని సైతం కాల్చివేసేటువంటి పరిశుద్ధాత్మ కొరకు మనం ముందుకు అడుగు వేయాలి. పాపాలు మనల్ని పడవేయడానికి వచ్చినప్పుడు దానిని మనం గుర్తించి, ఈ పాపం దేవునికి అసహ్యమైనది, ఆయాసకరమైనది, ఆయన చీదరించుకునేది, ఇది చేసిన వారు శిక్షకు పాత్రులు అని మనం గుర్తించి దానిని అధిరోహించడమే అగ్నిలో నుండి తీయబడినటువంటి కురువి యొక్క లక్షణం. అయితే అపవాది మాటి మాటికి మలినము చేయడానికి, అనగా రక్షణ వస్త్రాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మచ్చతోనూ, మలినముతోనూ, పాపముతోనూ, మురికితోనూ, మరకలతోనూ ముంచివేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకున్న వారముగా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారముగా ఆ మలినమును మనకు అంటించుకొనకుండా, ఆ మలినములో నుండి
మనం పరిశుద్ధత కొరకు సాగిపోవాలి. నేడు మనం చూస్తూ ఉంటే పాపంలో పడవేయడం చాలా సులువైపోయింది. ఇంతకు ముందు పాపం ఎక్కడో ఉండేది, కానీ ఇప్పుడు పాపం చాలా చేరువైపోయింది, అరచేతిలోకి వచ్చేసింది. అరచేతిలో నుండి వారి హృదయంలోకి, వారి మనసులోకి, వారి దేహంలోకి సర్వలోక పాపం అంతా వారి యొద్దకు సులువుగా ఇంటర్నెట్ ద్వారా వచ్చివేసింది. అయితే ఈ మలినం మనకు అంటకుండా, ఈ మలినమును మనం పడిపోకుండా, ఆ సంఖ్యలకు బంధించబడినట్లుగా ఉండక వాటిని మనం అద్రోహిస్తూ, వాటిని మనం జయిస్తూ, పాపాన్ని జయిస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. అంటే మనం అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి వలె మార్చబడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది అంత్య దినాలు, రాకటి దినాలు. క్రీస్తు విరోధి ఇప్పటికే వచ్చి క్రీస్తుకు విరోధమైనటువంటి బోధలను దుర్బోధకుల ద్వారా, అబద్ధపు ప్రవక్తల ద్వారా వాడు వెలువరుస్తూ ఉన్నాడు. వాడిదైనటువంటి చీకటి మార్గాన్ని, చీకటి త్రోవను వాడు సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. విశ్వాసులను, పరిశుద్ధులను, ఏర్పరచబడిన వారిని సైతం పడవేస్తూ, విశ్వాస భ్రష్టులుగా మారుస్తూ, పాపానికి అంటుకడుతూ, పరిశుద్ధతలో పాపాన్ని వారికి అంటిస్తూ, దేవునికి దూరం చేసేటువంటి పన్నాగాలు ఎన్నో పన్ని అనేకులను ఆ మార్గంలోకి తీసుకుని పోతూ ఉన్నాడు. కనుక ఈ అంత్య దినాల్లో మనం అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి వలె మారకపోతే, అగ్ని వంటి శ్రమల ద్వారా, అగ్ని వంటి శోధనలో నుండి మనం జయించే, అధిరోహించే ఆధ్యాత్మిక స్థితిలోకి రాకపోతే అపవాది సులువుగా నీవు మలినమైనటువంటి వస్త్రం ధరించుకుని ఉన్నావు, నీవు నాసొత్తు అని నరకానికి పాత్రులుగా ఈడ్చుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక మనం క్రీస్తు కొరకు అగ్ని నుండి తీయబడినటువంటి కొరివి వలె రగులుతూ, మండుతూ, ప్రకాశిస్తూ, పరిశుద్ధత కొరకు వాంఛిస్తూ, పరిశుద్ధతను ఈ లోకంలో విరజిమ్ముతూ, క్రీస్తు యొక్క సాధనంగా, క్రీస్తు యొక్క అనుచరులముగా, క్రీస్తు యొక్క సాక్షిగా ఈ లోకంలో ప్రజ్వలింప చేయబడవలసిన వారమై ఉన్నాము. ఇది అగ్నిలో నుండి తీయబడిన వారి యొక్క గుణలక్షణము. కనుక ఇప్పుడు మనకు శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అసమాధానాలు, చదువుల్లో ఓటములు, వ్యాపారంలో ఓటములు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఇటువంటి పరిస్థితుల్లో మనం నిలిచి ఉన్నాము అంటే ఈ అగ్ని మనలను పరిశుద్ధతలో ఇంకను మెరుగుపరుస్తుంది. ఈ శ్రమల శోధనల ద్వారా మనం ఇంకను అగ్ని వలె మండుతూ ప్రకాశిస్తూ ఉంటాం. అగ్ని ఏ విధంగా బంగారమును శుద్ధి చేస్తుందో ఆ విధంగా ఈ శ్రమల శోధనల మనను అంతకంతకు అగ్నిలో మండినట్లుగా చేస్తుంది. శ్రమలు ఎంత ఎక్కువైతే, ఎంత కాల్చాలని ప్రయత్నం చేస్తే మనం అంత ప్రార్థనలో, అంత భక్తిలో, అంత దేవుని సన్నిధిలో ఇంకను ప్రార్థన చేస్తూ రగలవలసిన వారమై ఉన్నాము. ఈ అగ్ని మనల్ని కాల్చివేయడానికి వచ్చిందని చెప్పి మనం ప్రార్థన చేయకుండా, మన దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని మీద ఆధారపడక, దేవుని మీద విశ్వాసం ఉంచక, నిరీక్షణ ఉంచక, దేవుని వేడుకొనక నిలిచినట్లయితే ఈ లోకపు అగ్ని, పాపపు అగ్ని కాల్చివేసి, మలినంగా మార్చివేసి నరకానికి తీసుకెళ్లేటువంటి తంత్రాలను నశింప చేయడానికి, నరకానికి పాత్రలుగా మార్చడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మనం ఈ అగ్ని కాలుస్తూ ఉన్నప్పుడే ఇంకా మరింతదైనటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని మనం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క చీకటి క్రియలు మనలో ఏమీ చేయలేక మౌనమై నిలిచిపోతాయి. మనం అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరువుల వలె పరిశుద్ధాత్మ అగ్నితో రగిలింపబడేటువంటి ఆత్మీయులుగా ఈ లోకంలో పాపులను సైతం దేవుని వైపు త్రిప్పేటువంటి ఒక సాధనంగా దేవుడు మలుచుకుంటాడు. యెహోషువ అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరువు వలె ఉన్నాడు. కనుక యెహోషువకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏదనగా అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రంలో తలకు పాగాయు, చేతికి ఉంగరమును ధరింపచేయబడి, విలువైనటువంటి ఆభరణాలతో, తెల్లని పాగాతో అలంకరింపబడిన వాడిగా నిలబడ్డాడు. కేవలం అతడు అగ్ని నుండి తీయబడినటువంటి కొరువు వలె ఉన్నాడు. కనుక నేడు మనము సైతం ఈ అగ్నిలో మనం కాల్చబడక, ఆ అగ్నికి మించినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని చేత రగిలించబడుతూ అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరువు వలె మనం మార్చబడినట్లయితే దేవుడు ఈ లోకంలో మనలను అలంకరించి ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టి అనేకులకు మాదిరిగా దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిలబెడతాడు. కనుక ఈ ఇబ్బందుల గురించి, ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి, అప్పుల సమస్యల గురించి, అనారోగ్య స్థితిగతుల నుంచి, అసమాధాన పరిస్థితుల నుండి, వివాహాల గురించి, సంతానలేమి గురించి, వస్త్రహీనత గురించి, ఆహార కొరతను గురించి, ఇలా లోక సంబంధమైన వాటి గురించి దిగులు పడక, చింతించక, ఇవి ఎంత మనల్ని క్షోభలోకి, ఎంత మనల్ని దుఃఖంలోకి, ఎంత మనలను అణిచివేసే ప్రయత్నం చేస్తే అంతకంతగా మనము దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకుంటూ ప్రజ్వలింప చేయబడుతున్నట్లయితే దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి ఈవులను, ఆభరణములను, ఆత్మ సంబంధమైనటువంటి వరములను, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణను మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాటిని మనం పొందుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతాం. అట్టి విధంగా అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరువుల వలె ఈ లోకంలో మనం ప్రజ్వలింప చేయబడదాము గాక.
ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేటి కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిందాలుగా దీవించి ఆశీర్వదించండి. అగ్ని నుండి తీయబడినటువంటి కొరువు వలె ప్రతి వారు ఉన్నట్లుగా ఈ లోకపు శ్రమలు శోధనలో మంచి విడలికి కాల్చి విడలికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంతకంతకు నీ సన్నిధిలో శక్తిని పొందుకునే పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత రగిలించబడుతూ అగ్ని నుండి తీయబడినటువంటి కొరువు వలె ప్రతి బిడ్డ మార్చబట్టుకు సహాయం అనుగ్రహించి నీకు మాట ప్రతి అవసరం అక్కడనే మహిమలు తెచ్చి ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణను పొందుకునేటువంటి యోగ్యులుగా మార్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.